అక్రమ ఇసుక వ్యాపారం ఎల్లలు దాటుతోంది. అధికారులు అక్రమార్కులు ఏకమై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో గోదావరిని తవ్వుకుపోతున్నారు. లారీలు ఇసుక అనుమతి లేకుండానే రీచ్లను దాటిపోతోంది. వరంగల్ జిల్లా ఏజెన్సీలో సాగుతున్న ఇసుక మాఫియాకు సంబంధించి ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాల నుండి ఇసుక తరలింపుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. అంతా ఆన్లైన్ చేసి ట్రాన్స్పరెంట్గా ఇసుకను తరలిస్తున్నారు. అయితే వక్రబుద్ధి కలిగిన కొంతమంది సిబ్బంది, వ్యాపారులు కలిసి అక్రమాలకు తెరలేపారు. వేబిల్లులు అవసరం లేదని నేరుగా డబ్బు తీసుకుని తమ యంత్రాల సహకారంతో లారీల్లో ప్రభుత్వ ఇసుకను లోడు చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రివేళ దర్జాగా ఈ జీరో దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు. గతంలో పగలు మాత్రమే ఇసుక రవాణా జరిగేది. కానీ ఇప్పుడు అధికారులు రాత్రి వేళల్లో దగ్గరుండి మరీ జీరో దందాను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మహానగరాలు, ఇతర ప్రాంతాల్లోని లారీల యజమానులు అసోసియేషన్ల ప్రతినిధులతో నేరుగా ఫోను ద్వారా డీల్ కుదుర్చుకుని రాత్రి 11 తర్వాత తమ క్వారీలో సీరియల్, వేబిల్ ఇక ఏ విధమైన రూల్స్ లేకుండా ఇసుకిస్తామని చెప్పి సీరియల్, వేబిల్ లాంటి ఎటువంటి రూల్స్ లేకుండానే ఇసుకను ఇస్తామని చెప్పి లారీల కొద్దీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీరో దందాతో ఒక్కో లారీ ద్వారా 20 క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోతుండడం వల్ల సర్కారు సుమారు 12,000 రూపాయల ఆదాయం కోల్పోతోంది. ఈ లెక్కన రోజుకు 6 లక్షల రూపాయలు నష్టపోతుండగా నెలకు సుమారుగా 2 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా చూసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని ప్రజలు కోరుతున్నారు.